మనోడు రాలేదా ఇంకా అంటే మా వాళ్ళు వస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? అంటే మా వాళ్ళు ఇంకా లేట్ ఉన్నారని అయినా మాట్లాడతా, నేనే మాట్లాడతా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీని బీసీ కాదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అవమానించడమే. ఆయన బీసీ కాదని చెప్పడానికి ఈయన ఎవరు? తహసీల్దారా లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టరా? ఏ విధంగా చెప్తాడు? ఆయన బీసీ అని దేశంలోని 70 కోట్ల మంది బీసీలు గర్వపడుతుంటారు. పైగా ఒక పక్క వృత్తి కులం అది, గాండ వృత్తి, నూనె దీశ కులం నుంచి వచ్చిండు. ఆ కులాన్ని ఎప్పుడైనా వృత్తి కులాలన్నీ కూడా ఆటోమేటిక్గా బీసీలు. బీసీ అనేది ఎప్పుడు పుట్టింది? 75, 72లో పుట్టింది. అయితే అప్పుడు వెంబడే 1-2 ఏళ్లలోనే అన్ని కులాలు, ఇప్పుడు కూడా కొన్ని కులాలు కలుపుతున్నారు. ఆయన కులాన్ని కూడా అట్లే కలిపితే దాన్ని కాదని చెప్పడానికి రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టరా, ఎంఆర్ఓనా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడో, పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, లేకపోతే తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇది బీసీలను అవమానం చేయడము, బీసీ ప్రధానమంత్రి అయితే ఓర్వలేనితనమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రెండోది, పైగా బీసీలకు బీజేపీ పార్టీ సరైన గుర్తింపు ఇస్తారు. సిగ్గుండాలన్నీకి. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు? బీసీ. రాష్ట్రపతి ఎవరు? ఒక ట్రైబల్ లేడీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఒక దళితుడు. ఈ విధంగా ఉన్న హైయెస్ట్ దేశంలో పరిపాలించే న్యాయ వ్యవస్థలు కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు కానీ, శాసన వ్యవస్థలు కానీ అన్ని పదవులు బలహీన వర్గాలకు ఇస్తూ బీజేపీ పార్టీ అప్పచెప్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఒక్కరు కూడా ఇన్ని 76 ఏళ్లలో ఏ పార్టీ అయినా బీసీని ప్రధానమంత్రి చేశారా? దేశంలో ఉన్న బీసీలందరూ మాకు బీసీ ప్రధాని కావాలని గుండెలు బాదుకున్నారు. మాకు బీసీ దేశాన్ని నేలాలని చెప్పి పుట్టిన పసిపిల్లల నుంచి 12 ముసలి దాకా 200 కోట్ల మంది 76 ఏళ్ల నుంచి అడిగారు. ఏ పార్టీ వెళ్ళలేదు. ఎన్నో పార్టీలు పరిపాలిస్తే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ప్రధానమంత్రులు అయిపోయారు. కానీ ఒక్కరు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు. ఒక బీజేపీ మాత్రమే బీసీని ప్రధానమంత్రి చేసింది. అది హైయెస్ట్ పోస్టు, అంతకంటే ఏముండదు. ఈ దేశాన్నే బీసీలకు అప్పచెప్పారు బీజేపీ వాళ్ళు. అట్లాంటి గొప్ప పార్టీని, బీజేపీ పార్టీని వీళ్ళు బీసీ వ్యతిరేకాన్ని అనడానికి సిగ్గుండాలని చెప్పి హెచ్చరిస్తున్నా. చేతగాక వీళ్ళు రిజర్వేషన్లు పెడతామని చెప్పి చేతగాక దాన్ని డైవర్షన్ చేస్తున్నారు. మర్యాదగా చెప్తున్నాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే తిరుగుతారు, బతుకుతారు. లేకుంటే తప్పుదారి పట్టేయడానికే అక్కడ ఈయన ప్రధాని కాదని బీజేపీ అడ్డుకోవడానికి బీజేపీ రాజ్యాంగంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ ఉన్నాయి. 243 ఆర్టికల్ D6 ప్రకారము, T6 ప్రకారము స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయం బీసీలకు ఇచ్చే అధికారము రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాని ప్రకారం బిల్లు పాస్ అయింది. దాని ప్రకారము చట్టం చేసిర్రు, జనాభా లెక్కలు తీసిర్రు. దాన్ని జీవోదీసి అమలు చేయకుండా తైతక్కలు ఆడుకుంటా కేంద్రం అడ్డుకుంటుంది. కేంద్రం ఎందుకు అడ్డుకుంటుంది? బీజేపీ పార్టీ అసెంబ్లీ లోపల ఆటోమేటిక్గా సపోర్ట్ చేసింది. కాకపోతే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. బీసీలు అంటే కుల వృత్తులు, నిజమైన బీసీలకే ఈ బెనిఫిట్ పొందాలి. బీసీల పేరు మీద ఈ దేశాన్ని పాలించిన నవాబులు, దొరలు, జమీందారులు బీసీలకు వచ్చే బెనిఫిట్స్ పొందొద్దనే అభ్యంతరాలు ఉన్నాయి. అది వాస్తవం కూడా. ఓ చాకలి పని చేసేవాడు, ఓ మంగళ పని చేసేవాడు, కుమ్మరి పని చేసేవాళ్ళకు, ఓ గీత వృత్తి, నేత కార్మికులకు, గీత కార్మికులకు, చిన్న అత్యంత వెనుకబడిన కులాలకు ఈ బీసీ ఫలాలు అందాలనేది బీజేపీ యొక్క ఆశయం. ఆ దిశగా పోరాటం చేస్తుంది. అంతేకాకుండా బీజేపీ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పటి మంత్రివర్గంలో 27 మంది మంత్రులు బీసీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, దేశ చరిత్రలో ఓ మలుపు తిప్పారు బీజేపీ పార్టీ.
76 ఏళ్ళ నుంచి ఈ దేశంలో కులగణన చేయాలని మేము పోరాటం చేస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో చేసిర్రు. ఆ తర్వాత పాలించిన పాలకులు ఎవరు కూడా కులగణన ఒప్పుకోలేదు. మేము 100 సార్లు దండం చేసాం. వీపీ సింగ్ పీరియడ్లో, ఇందిరాగాంధీ పీరియడ్లో, రాహుల్ గాంధీ పీరియడ్, రాజీవ్ గాంధీ పీరియడ్లో, మన్మోహన్ సింగ్ పీరియడ్లో అన్నీ చేసినాం. కానీ చివరకు ఓ చరిత్ర లోపల గతి తిప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ మాత్రమే కులగణనకు ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఇంతకంటే గొప్ప పని చరిత్రలో లిఖించదగ్గ అంశం ఏమైనా ఉందా? రెండవది, బీసీల యొక్క కులగణన చేయడం అంటే బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడానికి మెంటల్గా డిసైడ్ అయ్యే కులగణనకు బీజేపీ పార్టీ అనౌన్స్ చేసింది. దాన్ని మాదిది మా మాడలు, మీ మాడల్ ఏంటి? తప్పుల తడక మాడలు. ఆ మాడల్కు రాజ్యాంగబద్ధమైన విలువ లేదు. కాబట్టి మేమే అనేక మీటింగుల్లో నిలదీసినాం, మీకు తప్పు చేసిన మీరు అని. సరే, ఏడుకోకాడికి అయింది. 42కు మేము అమలు చేస్తామన్నాం. 42 అమలు చేయి. 42 అమలు చేయకుండా 6 నెలల నుంచి తైతక్కలు ఎందుకు ఆడుతున్నారు మీరు? యువది ఎన్నికలకో కోర్టుకు పోతారు, కొట్టేస్తారు. ఎందుకు చెప్తావు? కోర్టుకు పోయిరా, కొట్టేసిరా? కోర్టుకు పోతే గెలవదని ఏమైనా ఉన్నదా? గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా గెలుస్తుంది కేసు. రాజ్యాంగబద్ధమైన న్యాయపరమైన అవరోధాలు లేవు, చట్టపరమైన అవరోధాలు లేవు. ఖచ్చితంగా గెలుస్తుంది. సుప్రీంకోర్టు 50% సీలింగ్ కూడా తీసేసింది. అగ్రకులాల్లోని ఈ ఈపీపీ వాళ్లకు రిజర్వేషన్లు 10% పెట్టినప్పుడు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చేసింది. 50% సీలింగ్ అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఈ 50% సీలింగ్ సుప్రీంకోర్టు గతంలో నిర్ణయించింది. దీన్ని కాలానుగుణంగా, సమాజ పరిస్థితులకు అనుగుణంగా రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు పెంచవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అనేక కేసుల లోపల జనాభా లెక్కలు ఉంటే, సరైన అనుకూల పరిస్థితులు ఉంటే రిజర్వేషన్లు పెంచవచ్చు అని చెప్పి ఉత్తరప్రదేశ్ కేసులో, మధ్యప్రదేశ్ కేసులో, అనేక కేసులల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాయి. అట్లాంటప్పుడు మరి గెలుస్తుంది అని 70% ఉంది, ఓడిపోతుందనే 10-20% పట్టుకొని ఈ కేసు గెలుస్తుందో లేదనుకుంటా మీకు ఇష్టం లేక ఆ పార్టీ మైండ్ తోటి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? మీరు ఎన్నికలే ప్రకటించకపోతే, ఎన్నికలు ప్రకటించలేదు, రిజర్వేషన్ క్యాండిడేట్ని నియోజకవర్గాన్ని డిక్లేర్ చేయలేదు. అప్పుడే దాని మీద కేంద్రం మీద రాళ్ళు జల్లుడు, బురద జల్లుడు ఎందుకంటే నువ్వు అనౌన్స్ చేయి. ఇక్కడ నన్ను ఆగితే అప్పుడు దానికి ఏ విధమైన ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకు, దీన్ని ఎట్లా అధిగమించాలి? 9వ షెడ్యూల్లో పెట్టారు. 9వ షెడ్యూల్లో పెట్టే కూడా అనేక కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్నాయి. ఒకే ఒక తమిళనాడు కేసు, తమిళనాడు ఇష్యూ తప్ప అన్నీ కూడా పక్కకు పడేశారు. అనేక ప్రతిదానికి అవరోధాలు. బీసీలు అంటేనే అబ్జెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ విషయం లోపల ముఖ్యమంత్రి గారు వెంటనే బురదల కార్యక్రమం పక్కకు పెట్టి 42% ఎట్లా అమలు చేయాలి? నువ్వు 42% అమలు చేయడానికి ఏం తీసుకున్నావు చర్యలు? అఖిలపక్షాన్ని పెట్టి మీటింగ్ పెట్టావా? లేకపోతే ఏదన్నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారా? లేదా అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నించారా? మీరు అపాయింట్మెంట్ అడిగారా? మేము అడిగాము, అపాయింట్మెంట్ అడిగారా అంటే లేదని చెప్పారు. కాబట్టి అపాయింట్మెంట్ అడుగు, ఆల్ పార్టీని తీసుకో, మా వాళ్ళందరినీ తీసుకో, మాకున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకో. ఈ ముస్లిం విషయం లోపల సుప్రీంకోర్టులో కేసు ఉంది, నేను ఫైల్ చేసిన, దాన్ని కూడా రిజల్ట్ తొందర లోపల వస్తుంది. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ముందుకోవాల్సినటువంటి ప్రభుత్వము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్కు రాజ్యాంగ పద్ధతి ఇచ్చింది. అదేవిధంగా అనేక విషయాల లోపల బీసీలకు అనుకూలంగా విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద 180 కోట్లతోటి పెద్ద స్కీమ్ అనౌన్స్ చేశారు. స్వయం ఉపాధి పథకాలు, కులవృత్తులకు చేతనిచ్చే పథకాలు ప్రారంభం చేశారు. ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా, నువ్వు బయట బుద్ధదారి మొదలు బీసీలకు నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నా, దాన్ని సరి చేసుకో. మంత్రివర్గం లోకల్ బాడీలో 42 అన్నావు కదా, మంత్రివర్గం డెత్ ఇచ్చినావు, 20% ఇచ్చినావు, 42% నీ చేతుందే కదా. 42% మంత్రివర్గం నువ్వు